దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 80. అశ్విన్ ఆనంది మధ్య అల్లరితో కూడిన చక్కటి సన్నివేశం. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని దయచేసి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. చైతన్య ఆఫీస్ వర్క్తో బిజీగా ఉన్నాడు అనుకుంటున్నారా ఏంటి? అలా అనుకుంటే పొరపాటే. 30 రోజుల్లో అమ్మాయిని ప్రేమలో పడటం ఎలా అని రకరకాల బుక్స్ తిరిగేస్తూ గూగుల్ తల్లిలో సెర్చ్ చేస్తుంటాడు. కాసేపటికి తల పట్టుకొని, ఆ శివంగిని నా ప్రేమలో పడేయటానికి ఈ గూగుల్ తల్లి, ఈ బుక్స్ కూడా నాకు సహాయంగా లేవు. అన్ని చెత్త రాతలు, చెత్త సలహాలు. కాస్తో కూస్తో ఆ దీపక్ సహాయంగా ఉంటాడేమో అంటే ఇప్పుడు వాడు కూడా హ్యాండ్ ఇచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు తన్ని ఎలా నా గ్రిప్పులో పెట్టుకోవాలి అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దీపక్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అబ్బా, మాటలోనే చేశాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి, నీకు 100 ఏళ్ల ఆయుష్ దీపక్ అంటాడు నవ్వుతూ. ఎందుకు? ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇష్టం లేని పెళ్ళంతో సంసారం చేస్తూ నేను 100 ఏళ్లు బతకాలని నీకంత కోరికగా ఉందా అని కోపంగా అడుగుతాడు. దీపక్ మాటలు ఒక్కటి కూడా అర్థం కాక, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇష్టం లేని పెళ్ళేంటి? ఇష్టం లేని పెళ్ళామేంటి అని అడుగుతాడు. మనం ఎప్పుడూ కలిసే చోటికి రా, నీకు అన్ని వివరంగా చెప్తాను అంటూ రూమ్లో బెడ్ మీద కూర్చున్న దీపక్ చిరాగ్గాని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది వీడికి అని చైతన్య ఆలోచనలో ఉండిపోతాడు. ఇక్కడ దీపక్ అదే చిరాక్తో ఫోన్ కట్ చేసి ఎదురుగా చూసేసరికి గౌతమి చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తూ ఉంటుంది. తనని చంపేసేలాగా చూస్తూ, ఏంటి మీరు రూమ్లోకొచ్చారు అని అడుగుతాడు. నేను నీ పెళ్ళాని దీపక్, నీ రూమ్లోకి వచ్చే హక్కు నాకు పూర్తిగా ఉంది. అంటే ఇక నుంచి ఇది నీ రూమ్ కాదు, మన రూమ్ అంటూ దీపక్ పక్కకొచ్చి కూర్చుంటుంది. వెంటనే తనకు దూరంగా జరుగుతూ, మీరు నాకు దూరంగా ఉండండి గౌతమి గారు అంటూ కోప్పడతాడు. అబ్బా, నన్ను పట్టుకొని గారు గీరు అని పిలవద్దని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు నేను నీ పెళ్ళమైనాక కూడా నన్ను గారు అని పిలిస్తే బాగుండదు దీపక్ అంటుంది గౌతమి దీపక్ పక్కకి జరుగుతూ. మీకు బాగోపోతే నాకు బాగుంటుందిలే అంటూ గౌతమికి దూరంగా జరుగుతాడు. అరే, నేనేదో దెయ్యానైనట్టు అలా దూరం జరుగుతున్నారేంటి అంటూ మళ్ళీ దీపక్కి దగ్గరగా జరుగుతుంది. దెయ్యాలు మీకంటే చాలా బెటరేమో, అవి ఇలా బెదిరించి పెళ్లి చేసుకోవు అంటూ చూసుకోకుండా బెడ్కి కార్నర్గా జరిగేసరికి సడన్గా బెడ్ మీద నుంచి కింద పడతాడు. అది చూసి గౌతమి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. తన నవ్వును చూసి దీపక్ అలాగే కింద పడి ఉండి ఇంకా కోపం తెచ్చుకుంటూ, నవ్వండి నవ్వండి, ఒక్కరిని ఏడిపిస్తూ మీరు నవ్వటం మీకు మీ బావకి బాగా అలవాటే కదా. మన పెళ్లి జరిపించిన మీ బావ అంతు చూడకుండా నేను ఊరుకోను అని అంటాడు. సరేలే, పైకిలే అంటూ దీపక్కి చెయ్యందిస్తుంది. మీ సహాయం నాకేమి వద్దులే అంటూ తన చెయ్యిని తోసేసి పైకి లేచి తన్ని చూస్తూ పళ్ళు నూరుకుంటూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. గౌతమి నవ్వుతూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని తీసి సర్దుతూ ఉంటుంది. దీపక్ బయటకొచ్చేసరికి వీరేంద్ర మమతతో అమర్ కూర్చొని మాట్లాడుతూ, మీరు చెప్పేది నిజమేనా? అశ్విన్ దీపక్ గౌతమిలా పెళ్లి చేశాడా అని అడుగుతాడు. దీపక్ అది విని, నిజమే బాబాయ్, ఆ అశ్విన్ నా పెళ్లి చేసి నా గొంతు కోశాడు అంటూ దీపక్ ఏడుపు మొహంతో అక్కడికి వస్తాడు. ఇది మా వాడి వరుస అంటాడు వీరేంద్ర కొడుకు ప్రవర్తనకు కాస్త కోపం తెచ్చుకుంటూ. మంచికో చెడుకో ఒక్క అమ్మాయితో నీ బంధం ముడిపడింది దీపక్. ఇక నుండైనా నువ్వు ఆనందిని మర్చిపోయి తనతో సంతోషంగా ఉండు అంటాడు అమర్. నో, నెవ్వర్. ఆనందిని మర్చిపోవడం జరగని పని. అలా మర్చిపోతే నా ప్రేమకు విలువే ఉండదు అని హీరో లెవెల్లో డైలాగ్ చెప్పి, సరేలే బాబాయ్, నేను నిన్ను తర్వాత కలుస్తాను, చైతన్య నా కోసం వెయిట్ చేస్తుంటాడు అని చెప్పి దీపక్ హడావిడిగా వెళ్ళిపోతాడు.
గౌతమితో పెళ్ళయ్యాక కూడా ఇంకా ఆనంది అని పాట పాడుతున్నాడేమిట్రా నీ కొడుకు అంటాడు అమర్. నేను అదే బాధపడుతున్నాను అమర్. పాపం వీడిని చూసి గౌతమి ఏమనుకుంటుందో ఏమోనని నాకు కంగారుగా ఉంది అంటాడు వీరేంద్ర. నేననుకునేది ఏముంది మావయ్య. దీపక్ ఆనందిల గురించి నాకు తెలియని విషయం కాదు కదా. కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. మీరు మా గురించి ఏమీ కంగారు పడకండి అంటూ గౌతమి అక్కడికొస్తుంది. అమర్ తన దగ్గరికొచ్చి, నువ్వు అదే ధైర్యంతో ఉండమ్మా. ఖచ్చితంగా మీ సంసారం చక్కబడుతుంది. దీపక్‌లో ఉండే కోపం, ఆవేశం పాల పొంగులాంటిది. కోపంలో దీపక్ నిన్నేమైనా అన్నా కూడా పట్టించుకోకు. నాకు ఆనంది ఎంతనో ఇప్పటినుంచి నువ్వు కూడా అంతే అనంటాడు ఆప్యాయంగా తన తల నిమురుతూ. మీ అభిమానానికి థ్యాంక్ యూ మావయ్య అంటుంది గౌతమి. కూర్చో అమర్, అందరికి కాఫీ తీసుకొస్తాను అని మమత వెళ్ళబోతుండగా, మీరుండండి అత్తయ్యగారు, నేను వెళ్ళి కాఫీ కలిపి తీసుకొస్తాను అంటుంది గౌతమి. నీకెందుకులే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే అని మమత వెళ్ళబోతుండగా, వద్దు అత్తయ్యగారు, ఇప్పుడు నేను మీ కోడల్ని కదా. కాఫీ దగ్గరించి ఈ ఇంటి బాధ్యతల్ని నన్ను కూడా పంచుకొనివ్వండి అని నవ్వుతూ చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. అది చూసి అమ్మ నవ్వుతూ, అదే మా ఆనంది మీ ఇంటికి కోడలుగా వచ్చి ఉంటే తనని నడి మంచం మీద కూర్చోబెట్టి నువ్వు పనులు చేయాల్సి వచ్చేది మమత. గౌతమి నీకు తగ్గ కోడలైతే నందితకి తగ్గ కోడలు ఆనంది అని అంటాడు. అమర్ మాటలకు ఆ ఇద్దరు నవ్వుతూ ఉంటారు. అన్నట్టు అమర్, ఈ పెళ్లి జరగటం గౌతమి పేరెంట్స్కి ఇష్టం లేదంట. అంటే అంత డబ్బు ఉన్నవాళ్ళు కూతురు ఇలాంటి మిడిల్ క్లాస్ ఇంటికి కోడలుగా వస్తుందంటే ఏ తల్లిదండ్రులకైనా బాధగా ఉంటుంది. వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను అంటాడు వీరేంద్ర. కిచెన్లో కాఫీ కలుపుతున్న గౌతమికి కూడా ఆ మాటలు వినిపించి తల్లిదండ్రుల గురించి బాధపడుతూ ఉంటుంది. నందిత బాబాయ్ కొడుకుగా సురేంద్ర గురించి నాకు అంతో ఇంతో తెలుసు వీరేంద్ర. ఆస్తిపరుడు కాబట్టి కొంచెం బెట్టిగా ఉంటాడు కానీ చెడ్డవాడైతే కాదు. దీపక్ మనసు మారి గౌతమితో చక్కగా కాపురం చేసుకుంటే కూతుర్ని చూసి వాళ్ళు కూడా సంతోషపడతారులే అంటాడు అమర్. బొమ్మ ఏంటి అమ్మా, నన్ను షూట్ చేస్తానని బెదిరించింది. నేనెంత భయపడ్డానో తెలుసా అని అమాయకంగా అడుగుతుంది ఆనంది ఎదురుగా ఉన్న అశ్విని చూస్తూ. నిజంగా షూట్ చేయనందుకు సంతోషపడు. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా తింగరదానా అంటూ ఆనంది మీద కోపాన్ని చూపిస్తుంటాడు అశ్విన్. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అమ్మా? ఏదైనా గొప్ప పని చేస్తే సంతోషంగా ఉండదా? ఆ సంతోషాన్ని బొమ్మతో పంచుకుందామని చూశాను అని అంటుంది నొచ్చుకుంటూ. అవును, గన్ను పెట్టి బెదిరించి వాళ్ళ పెళ్లి చేయటం మనం చేసిన గొప్ప పని కదూ అంటాడు వెటకారంగా. గొప్ప పని కాకపోతే మరి వాళ్ళ పెళ్లి ఎందుకు చేశావు అని అడుగుతుంది. "ఉమ్, నీకు గన్ షూట్లో ట్రైనింగ్ ఇప్పిద్దామని వాళ్ళ పెళ్లి చేశానులే అంటాడు అదే కోపంతో కూడిన వెటకారంతో. అబ్బాయమ్మా, నువ్వు ఎంత మంచివాడివో. నాకు గన్ షూట్ నేర్పించడానికి వాళ్ళ పెళ్లి చేశావని ఇప్పుడే ఫేస్బుక్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను అంటూ ఫోన్ తీసుకుంటుంది. ఇప్పుడు నిన్ను లాగిపెట్టి ఒక్కటిస్తాను, అది కూడా పోస్ట్ చేసుకో అంటూ తన మీదకి చెయ్యెత్తుతాడు. ఎక్కడ నిజంగానే కొడతాడేమోనని అమాయకత్వంతో కళ్ళు మూసుకొని ముడుచుకొని పోతుంది. నిన్ను కొడదామన్నా నేను కొట్టి చావలేనే అనుకుంటూ చెయ్యి కిందికి దింపుతాడు. ఆనంది ఒక కన్ను మూసి ఇంకొక కన్ను తెరిచి బెదిరిగా అశ్విన్ వైపు చూస్తూ, ఏంటి అమ్మా, కొట్టకుండా ఆగిపోయావు? పాపం, నన్ను కొడితే నీ చెయ్యి నొప్పిలేస్తుందని ఆగిపోయావా అని తింగరి అమాయకత్వంతో అశ్విన్ మీద జాలి చూపిస్తూ అడుగుతుంది. తన మాటలకు మండిపోతూ, నీకు నిజంగానే దెబ్బ పడాలే అంటూ అశ్విన్ మళ్ళీ చెయ్యెత్తబోతుండగా ఆనంది ఆ దెబ్బ మీద పడనివ్వకుండా నవ్వుతూ తప్పించుకుంటుంది. ఆగవే రాక్షసి, ఇవాళ నా చేతి దెబ్బేంటో నీకు రుచి చూపించాల్సిందే అంటూ తన వెంట పడుతుంటే ఆనంది నవ్వుతూ బెడ్ చుట్టూ పరిగెత్తుతూ వెళ్తుంటుంది. అశ్విన్ కూడా తన వెనుక పరిగెత్తుతుంటాడు. నన్ను పట్టుకోలేవమ్మా, నేను రన్నింగ్లో ఫస్ట్ అంటూ పరిగెత్తుతూ ఉంటే
నేను క్యాచ్ చేయడంలో ఫస్ట్‌లే అంటూ కొంతసేపు తన వెనక పరిగెత్తి, చివరికి తన నడుము చుట్టూ చేతులు వేసి తనని వెనుకగా పట్టుకుంటాడు. అశ్విన్ చేతులు చీర పొరల నుంచి తన నడుము మీద తగలగానే ఆనందికి తన బాడీలో ప్రకంపనలు మొదలవుతాయి. దాంతో ఒక్కసారిగా తన నవ్వు మాయమవుతుంది. చెప్పాను కదా! నేను క్యాచ్ చేయడంలో ఫస్ట్ అని. ఇప్పుడెలా పారిపోతావు? అంటూ అశ్విన్ తన్ని ముందులకు తిప్పుకుంటాడు. స్తబ్దుగా అయిపోయిన తన మొహంలోకి చూస్తూ అశ్విన్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఆనంది తెలియని భావాలతో అశ్విన్ మొహంలోకి చూస్తూ ఉంటే, అశ్విన్ కూడా తెలియని భావంతో తన్ని ఇంకా దగ్గరగా జరుపుకొని పట్టుకుంటాడు. ఇద్దరి శరీరాలతో పాటు ఇద్దరి పెదవులు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అశ్విన్ ఆశగా తన్ని ముద్దు పెట్టుకోవడానికి తన పెదవుల వైపు చూస్తుంటాడు. ట్రాన్స్‌లో ఉన్న ఆనంది కూడా మౌనంగా ఉండిపోతుంది. అలా అశ్విన్ ఆశగా తన పెదవులు చూస్తూ ఇంకా దగ్గరగా వచ్చి తన పెదవులు అందుకోబోతూ లైట్‌గా తన పెదవులు టచ్ చేస్తాడు. ముద్దు అంటే ఎప్పుడూ భయపడే ఆనంది ఇప్పుడు భయపడలేదు. పైగా అశ్విన్ పెదవులు తగలగానే తన శరీరం జల్లుమంటుంది. ఇంకా ఏదో కావాలనే కోరిక తన మనసులో కలుగుతూ ఉంటుంది. ఆ క్షణం అశ్విన్ కూడా ఆ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేదు. టచ్ చేసిన తన పెదవులను ఇంకాస్త బంధించుకున్నాడు. ఆ పరిణామానికి ఆనంది బొమ్మలా ఉండిపోయింది. ఆ చర్యకి తన శరీరం తన ఆధీనం తప్పుతున్నట్టుగా అవుతుంది. హార్ట్ బీట్‌తో పాటు రక్త ప్రవాహం పెరిగిపోతుంది. అశ్విన్ ఉండే కొద్దీ డీప్‌గా తన పెదవులను ముద్దాడుతున్నాడు. తెలియకుండానే ఆ ముద్దుకి ఆనంది సహకరిస్తూ ఉంటుంది. తనకి ఆ అద్రాల ఆలింగనం ఇప్పుడు ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. పోయినసారి అంటే అశ్విన్ ఏదో ర్యాష్‌లో రక్తం వచ్చేలా తన పెదవుల మీద కిస్ చేశాడు కానీ, ఇప్పుడు అలా లేదు. మధురంగా తన అద్రాల నుండి మకరందాన్ని ఆస్వాదిస్తూ తనకు ముద్దు రుచి ఇలా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఆ మాయలో తెలియకుండానే ఆనంది చేతులు అశ్విన్ జుట్టులోకి దూరిపోయాయి. ఇద్దరి మధ్య క్షణాలు, సెకండ్లు గడిచిపోతుండగా అద్రాల ఆలింగనం మధురంగా సాగుతూ ఉంటుంది. కానీ సడన్‌గా అశ్విన్‌కి ఏవో ఆలోచనలు మెదడులో తలపించాయి. వెంటనే ఆనందిని వెనక్కి నెట్టాడు. సడన్‌గా ఆ తియ్యటి ముద్దు నుంచి విడిపించి అలా నెట్టినందుకు ఆనంది విస్మయం చెందుతుండగా, అప్పటి వరకు ఏదో మైకంలో ఉన్న అశ్విన్ ఇప్పుడు మాత్రం తనని కోపంగా చూస్తూ హెయిర్ రబ్ చేసుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకలా కోపంగా చూశాడో ఆనందికి అర్థం కాక మౌనంగా ఉండిపోయి, ముద్దేంటి ఇంత బాగుంది అని మనసులో అనుకుని తడి పెదవులు తుడుచుకుంది. అశ్విన్ అక్కడ్నుంచి గార్డెన్‌లోకి వచ్చి చిన్నప్పుడు ఆనందితో ఆడుకున్న ఆటల్ని గుర్తు తెచ్చుకుంటూ కోపంగా ఉండిపోతాడు. ఇక అనుకున్నట్టుగా దీపక్, చైతన్య మీట్ అవుతారు. దీపక్ చెప్పేది విని చైతన్య షాక్ అవుతూ, ఏంటి? అశ్విన్ నా చెల్లెల్ని అడ్డు పెట్టుకొని నీ పెళ్లి జరిపించాడా? అని అడుగుతాడు. అవును చైతన్య. ఆ అశ్విన్ కారణంగా ఇప్పుడు నా జీవితం కూడా సర్వనాశనం అయిపోయింది. అంటూ ఆల్మోస్ట్ దీపక్ కన్నీళ్లు పెట్టుకుంటూ అతని బాధని చెప్తుంటాడు. ఊరుకోరా, ఊరుకో. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జరిగిన పెళ్లి, పెళ్లి కాకుండా పోదు కదా! అంటూ చైతన్య ఓవర్‌గా దీపక్ మీద జాలి పడుతుంటాడు. దీపక్ 2 చేతులతో కన్నీళ్లు తుడుచుకొని, మొన్న అశ్విన్ వాళ్ళ చెల్లెలి గురించి ఏదేదో చెప్తే, ఆడపిల్ల జీవితం తోటకూర కట్ట అని సూక్తులు మాట్లాడాను కదా! ఆ మాటల్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు నీతో చేతులు కలిపి, ఆ అశ్విన్ చెల్లెల్ని నీ ప్రేమలో పడేయటానికి సహాయం చేస్తాను. అంటూ చైతన్య చేతిలో చెయ్యి కలుపుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అశ్విన్ ఆనందితో ఆడుకున్న చిన్ననాటి ఆటలు ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాడు? సడన్‌గా తన మీద ఎందుకు కోపం చూపించి ఆ ముద్దుకి బ్రేక్ ఇచ్చాడు? ఆనంది మీద ఆ కోపం దేనికి? ఇప్పుడు దీపక్ కూడా చైతన్యతో చెయ్యి కలిపాడు కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు?
తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.